కలుషిత నీరు ప్రాణాలు తీస్తోంది. ఏపీలో ఇవాళ ఒక్కరోజే ఇద్దరు మృతి చెందడం ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లాలో నీరు కలుషితమైంది. ఆ నీటిని తాగిన పలువురు అస్వస్థకు గురయ్యారు. నాగన్న అనే వ్యక్తి వాంతులు విరేచనాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగన్న చనిపోయాడు. అటు చాబోలు గ్రామంలో కలుషిత నీరు తాగి వాంతులు విరేచనాలతో ఆసుపత్రి పాలవుతున్నారు. అటు డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయాలని అధికారులకు ఎంత మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లాలోనూ డయేరియా ప్రబలడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తాజాగా సామర్లకోట మండలం వేట్లపాలెం జొన్నలదొడ్డిలో డయేరియాతో 35 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో 18 మందికి చికిత్స అందిస్తున్నారు. కొంతమందిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈరోజు డయేరియాతో కొమ్మాజీ సత్యవతి అనే మహిళ చనిపోవడంతో స్థానిక కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.